మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై పెట్టిన కేసు విచిత్రమైందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫోటోలు మార్ఫింగ్ చేశారని ఫిర్యాదు చేశారన్నారు. గతంలో కేసు నమోదు చేయలేదన్నారు. కానీ జనవరిలో మంగళగిరి సిఐడికి ఫిర్యాదు చేశారంటూ విమర్శించారు. కాకాణిని కోర్టుకు కసబ్ను టెర్రరిస్టును తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని తీసుకొచ్చేటటువంటి తీరు ఎలా ఉందంటే, ఒక కసబ్ని తీసుకొస్తారే, ఒక టెర్రరిస్ట్ని తీసుకొస్తారే, పాకిస్తాన్ టెర్రరిస్ట్ని, ఐఎస్ఐ టెర్రరిస్ట్ని తీసుకొచ్చినట్టుగా తీసుకొస్తారు. ఎవరిని కలవనివ్వరు, చుట్టూరా పోలీసులు ఉంటుంటారు, కారులో కూర్చోబెడతారు. చివరికి ఏంటంటే, ఇందాక మేము కోర్టు హాల్లోకి వెళ్తుంటే కోర్టు హాల్లోకి వెళ్ళకుండా పోలీసులు అడ్డగించారు, న్యాయవాదులు నెలకొండ అడ్డగించారు. ఏంటిది నాకు అర్థం కాల. ఈ సిస్టమ్ ఏంటో అర్థం కానటువంటి పరిస్థితి. పోలీసు రాజ్యం నడుస్తూ ఉందా ఇక్కడ? మిలిటరీ పరిపాలన నడుస్తూ ఉందా? కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి తీసుకొచ్చినప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి తరపున వాదించే న్యాయవాదులే కాకుండా ఇంకా న్యాయవాదులు ఉండొచ్చు, లేదా న్యాయవాదులు కాని వారు కూడా కోర్టులో ఏ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు. పబ్లిక్ కోర్ట్, ఇట్ ఈస్ ద పబ్లిక్ కోర్ట్, ఓపెన్ కోర్ట్, ఇన్ కెమెరాలో కాదు. దానికి ఆ డిఎస్పీ గారు ఒక ఆయన హనుమంత్ ఎవరో మరి ఆయన వచ్చి అడ్డం పడ్డాడు, గేట్ దగ్గర నుంచున్నాడు. ప్లేడర్లని ఇట్లా ఒక ఆయన ఏడికి లేడా ప్లేడరు, ఈయన ఈ ప్లేడర్ గారు లోపలికి వెళ్తుంటే నువ్వు ప్లేడర్ వల్ల లెక్కేంటి అంటాడు ఆయన. ఆయనకేం సంబంధం కోర్టు దగ్గర? ప్లేడరే కాదు, కామన్ మ్యాన్ also can enter into the court